మాచర్లదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గం అంతటా విజయ ఢంకా మోగిద్దాం, కాంగ్రెస్ ని చీకొడుతున్న జనం మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు. అవకాశం రాలేదని ఎవరూ బాధపడద్దు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల ఎన్నికలు ఉన్నందున అవకాశాలు వస్తాయని రవిశంకర్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలవాలి. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మీద ఈ మోసం చేసినటువంటి పార్టీని ప్రజలే భూస్థాపితం చేయడానికి రెడీగా ఉన్నారు. కనుక మీరందరూ కూడా మొక్కవలసి ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ కరుడు పెట్టినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు తప్పకుండా వస్తాయని చెప్పి మీరందరూ కూడా వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఈ ఎలక్షన్లలో ఎవరెవరు ఏ రిజర్వేషన్ వస్తే పోటీ చేస్తారు ఇదంతా కూడా మనం ఒక లిస్ట్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే నిన్నటిదాకా కొంతమంది పార్టీల ఉండి పదవులు అనుభవించి పోయిన దొంగలు ఉన్నారు. ఆ దొంగలను తిరిగి తీసుకునేలేదు. అరే బాబు తిరిగి ఎవరన్నా మనం తీసుకునేది లేదు. ఆ దొంగలకు మళ్ళీ స్థానం ఇచ్చేది లేదు. ఆ దొంగలను దగ్గరికి రానిచ్చేది లేదు. ఎందుకంటే కేసీఆర్ గారిని మోసం చేసిపోయారు, నన్ను కూడా మోసం చేసిపోయారు. అటు నా ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో కానీ వాళ్ళు మన పార్టీని ద్రోహం చేసి మోసం చేసిపోయిన ద్రోహులు కనుక తిరిగి వాళ్ళని పార్టీలో చేర్చుకునే లేదు, అవకాశాలు ఇచ్చేది లేదు. మీరు ఎవరు కూడా భయపడద్దు. ఇన్నేళ్ల నుంచి పార్టీకి కరువు కట్టిన కార్యకర్తలు 2001 నుంచి కేసీఆర్ గారి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, గులాబీ జెండా కోసం కట్టుబడి పనిచేసినటువంటి కట్టు బానిసలు కనుక తప్పకుండా మీ అందరినీ కడుపులో పెట్టుకొని పార్టీ కాపాడుకుంటుంది, కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మీకే అవకాశాలు వస్తాయి.